ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి మార్చి నెల 5, 6, 7 తేదీల్లో వీరి లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా మీ జీవితంలో కళలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. 100% జరగబోయేది ఇదే. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది? మార్చి నెల 4, 5, 6 తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఈ రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కన్యా రాశి వారికి మార్చి నెల వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. కన్యా రాశి వారికి వృత్తి మరియు వ్యాపారాల గురించి చూసుకున్నట్లయితే మీ యొక్క పదవి ఇంట ఉన్నటువంటి గురుడు అంటే బృహస్పతి దయ కారణంగా మీ వృత్తి జీవితం స్వర్ణయుగంలో కొనసాగుతుంది. మీ అధికారానికి తిరగనేదే లేదు. మీ సలహాలకు మంచి గుర్తింపు కూడా దక్కుతుంది. మీరు ఉద్యోగస్తులైతే 6వ ఇంట కుజరాహుల కలయిక వలన మీరు సహోద్యోగులందరినీ కూడా మించిపోతారు. ఈ నెల మీరు ఒక సమస్య పరిష్కార యంత్రంలాగా ఉంటుంది. వ్యాపారులకు 7వ ఇంట ఉచ్చ శుక్రుని ప్రవేశం అద్భుతమైనటువంటి వార్త. ఇది లాభదాయకమైన భాగస్వామ్యులను మరియు ముఖ్యంగా విదేశీ లేదా విలాసవంతమైనటువంటి రంగాలకు చెందినటువంటి ఖాతాదారులను కూడా ఆకర్షించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదండి, అయితే ఇక్కడే శని కూడా ఉన్నందున ఈ యొక్క ఒప్పందాలకు కఠిన శ్రమ మరియు చట్టబద్ధమైన పారదర్శకత కూడా చాలా అవసరం. అడ్డదారులు అసలు తొక్కవద్దండి. ఆర్థిక పరంగా ఇది చాలా విలువైనటువంటి నెల. మీ ధనస్థానాధిపతి అంటే 2వ అధిపతి శుక్రుడు 7వ ఇంటి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇది జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామ్యులు లేదా ప్రజలతో చేసే వ్యవహారాల ద్వారా లాభాలను సూచిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. 6వ ఇంటి కార్యకలాపాలు అంటే కుజుడు మరియు రాహువు పాత అప్పులు తీర్చడానికి లేదా న్యాయపరమైనటువంటి ఖర్చుల కొరకు కూడా మీరు డబ్బు వెచ్చించవద్దని సూచిస్తున్నాయి. ఇది ఖర్చు అయినప్పటికీ భవిష్యత్తు వారాల నుండి మిమ్మల్ని విముక్తులను చేసే ఉత్పాదకత ఖర్చే. రాహు సృష్టించే గందరగోళం వలన స్నేహితులకు అప్పు ఇవ్వకండి. దాన్ని తిరిగి రాబడడం కష్టమవుతుంది. ఆరోగ్యపరంగా 6వ ఇంట ఉన్నటువంటి గ్రహాల కూటమి అంటే కుజుడు, రాహువు, బుధుడు మీ యొక్క ఆరోగ్యానికి ఒక హెచ్చరిక అని చెప్పడంలో సందేహం లేదు. మీ యొక్క పోరాట పటిమ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు అంగారక యోగం 6వ ఇంట ఉన్నటువంటి అంగారక యోగం పదునైన వస్తువుల వలన గాయాలు, డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదాలు లేదా క్రీడలతో గాయాలయ్యే ప్రమాదాన్ని కూడా సూచిస్తుంది. మీ చుట్టుపక్కల పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండండి. 7వ ఇంట ఉన్నటువంటి శని మీ యొక్క లగ్నం పైన దృష్టి సాధిస్తున్నాడు. దీని వలన అతిగా పనిచేస్తే తీవ్రమైన అలసట కూడా వస్తుంది. ఈ నెల పని ఎంత ముఖ్యమో విశ్రాంతి కూడా అంతే ముఖ్యంగా చెప్పవచ్చు. ఈ సమయంలో బంధాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. 7వ ఇంట శనితో ఉన్నటువంటి శుక్రుడు కలవడంతో మీ యొక్క వివాహం లేదా భాగస్వామ్యం పైన దృష్టి పడుతుంది. అవివాహితులకు పరిణతి చెందినటువంటి విజయవంతమైన లేదా మీకంటే కొద్దిగా వయసులో పెద్దవారైనటువంటి వ్యక్తిని కూడా కలుసుకునే అవకాశం కనిపిస్తోంది. పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి ఇది చాలా మంచి సమయం. అయితే మార్చి 15వ తేదీ తర్వాత సూర్యుడు 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు అహంకారానికి అంటే ఈగోకు ప్రతీక. 7వ ఇల్లు జీవిత భాగస్వామిని సూచిస్తుంది. ఇది తరచుగా ఆధిపత్య పొరుగు దారితీస్తుంది. మీ జీవిత భాగస్వామి మీపైన పెత్తనం చలాయిస్తున్నారని మీకు అనిపించవచ్చు. విభేదాలను నివారించడానికి శుక్రుని ప్రేమను, శని యొక్క ఓర్పును సమతుల్యం చేసుకోవడం కూడా చాలా కీలకం. పోటీ పరీక్షలు అంటే మెడికల్, ఇంజనీరింగ్, ప్రభుత్వ ఉద్యోగాలు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు ఈ నెల అదనపు ప్రయోజనం ఉంటుంది. 6వ ఇంటి చురుకుతనం పోటీలో చిత్తు చేసే పట్టుదలను ఇస్తుంది. మీరు చాలా క్రమశిక్షణతో మరియు ఏకాగ్రతతో కూడా ఉంటారు. అయితే సాధారణ విద్యార్థులు వ్యతిరేక లింగ ఆకర్షణలు లేదా సోషల్ మీడియా 7వ ఇంటి ప్రభావం వలన ఏకాగ్రత కోల్పోవచ్చు. 10వ ఇంట ఉన్నటువంటి గురుడు వృత్తిపరమైన విజయానికి దారితీసే విద్యాపరమైన విజయాలను ప్రోత్సహిస్తాడు. కాబట్టి మీ యొక్క చదువును ఆచరణాత్మకంగా ఎలా ఉపయోగించాలో కూడా దృష్టిని పెట్టండి. ఈ రాశి వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు: విష్ణు ఆరాధన. బుధుడిని బలపరచడానికి మరియు ఆరోగ్య ప్రమాదాలను తగ్గించడానికి బుధవారాల్లో విష్ణు సహస్రనామ పారాయణం కొనసాగించండి. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నందున శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించడం వలన అపారమైన సంపద మరియు వైవాహిక ఆనందం లభిస్తాయి.
మూగజీవులకు ఆహారాన్ని ఇవ్వడం. 6వ ఇంటిని అంటే కుజ రాహులకు శాంతింపచేయడానికి వీధి కుక్కలకు లేదా పక్షులకు కూడా ఆహారాన్ని పెట్టండి. ఇది శత్రువులను మరియు అప్పులను కూడా దూరం చేస్తుంది. కోపాన్ని విడిచిపెట్టండి. 6వ ఇంట కుజుడు ఉన్నందున అనవసరమైన గొడవలకు దిగకండి. మీ యొక్క శక్తిని నిర్మాణాత్మకమైనటువంటి పనుల కోసం ఉపయోగించండి. మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా తెలుసుకుందాం. ఒక చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కన్యారాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలనే కోరికనే స్వభావంలో కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన మీరు జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడగలుగుతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమంలందు వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీళ్ళు అసలు ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడువయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలిపడట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. జన సమధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పటికి వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతను ఎత్తుకొని చిరకాలము బాధపడుతూ ఉంటారు. ఈ రాశి వారు తప్పులు చేసినా దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు. చేయి చాపని చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. కన్యారాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరు కలవారుగా ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లో, బ్యాంకుల్లోనూ, కోశాగారంలో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. కన్యారాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలనే కడసరితనము కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఉపరితిత్తులకు, జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అంతేకాదు అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు కూడా ఈ రాశి వారిలో ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశి వారికి నిరుత్సాహం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో చాలా అధికంగా ఉంటుంది. మొత్తం మీద కన్యారాశి వారి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. చూసారు కదండి, కన్యారాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.